రైతు సోదరులకు స్వాగతం. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్నాయి. మూసి ప్రాజెక్టు కూడా నిండిపోయింది. కాసేపట్లో గేట్లు కూడా లిఫ్ట్ చేయబోతూ ఉన్నారు. ఇక ఆల్మట్టి నుంచి ఫ్లడ్ కొనసాగుతూ ఉంది. నారాయణపూర్ నుంచి జూరాలకి వరద వస్తూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోయింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేయడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రాబోయే 48 అవర్స్లో ఆ గేట్లు కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఇక పులిచింతల ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. రాబోయే 48 అవర్స్లో కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ దాదాపుగా పులిచింతల మినహా అన్ని ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతం నుంచి ఎంత వరద వస్తూ ఉంది, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఎంత రిలీజ్ చేస్తూ ఉన్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. కర్ణాటక, మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కురిసిన అతి భారీ వర్షాలతో ఈ మలప్రభ, ఘటప్రభ ఉపనదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆల్మట్టి డ్యాంకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యాంకి తాజాగా 72,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. ఆల్మట్టి డ్యాం నుంచి దిగువకు 62,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. నారాయణపూర్ ఇప్పటికే ఫుల్ అయిపోయింది. నారాయణపూర్కి వచ్చిన వరద మొత్తం 62,000తో పాటు మొత్తం 65,000 క్యూసెక్కులు జూరాలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూరాలకి 70,000 క్యూసెక్కులు జాయిన్ అవుతా ఉంది. జూరాల నుంచి 73,000 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టు రిలీజ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 30,000 క్యూసెక్కులు, 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక 42,000 క్యూసెక్కులు, మొత్తం మీద జూరాల నుంచి 72,000 క్యూసెక్కులు శ్రీశైలంకి చేరుతా ఉంది. ఇక తుంగభద్ర నుంచి కూడా వరద కొనసాగుతోంది. తుంగభద్ర డ్యాంకు కొంచెం ఇన్ఫ్లోస్ తగ్గాయి. తుంగభద్రకి 29,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. తుంగభద్ర నుంచి 20,000 క్యూసెక్కులు కిందకి దిగువకు రిలీజ్ చేశారు. అవి స్వింకేసులు దాటుకొని శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉన్నాయి. మొత్తం మీద ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 92,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోస్ ఉన్నాయి. ఇక 885 అడుగుల ఫుల్ ట్యాంక్ లెవెల్కి గాను 883.2 అడుగులకు వరద చేరింది. 215.8 టీఎంసీల ఫుల్ ట్యాంక్ కెపాసిటీ గాను 206.9 టీఎంసీల నీరు ఆల్రెడీ ఉంది. ఇక అవుట్ ఫ్లోస్ కనుక మనం పరిశీలించినట్లయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా, కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 32,000 క్యూసెక్కులు, లెఫ్ట్ పవర్ హౌస్ ద్వారా ఒక 35,000 క్యూసెక్కులు, మొత్తం మీద 65,000 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. తాజాగా 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 39,000 క్యూసెక్కుల వరదని నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. మొత్తం మీద నాగార్జున సాగర్కి 110,000 క్యూసెక్కులు ఇన్ఫ్లోస్ జాయిన్ అవుతా ఉన్నాయి. ఇక శ్రీశైలం బ్యాక్ సైడ్ పోతిరెడ్డిపాడుకి 20,000 క్యూసెక్కులు, హంద్రీని ఒక 1,850 క్యూసెక్కులు, కలవకుర్తి లిఫ్ట్కి 1,650 క్యూసెక్కులు వినియోగం అవుతా ఉంది. అంటే శ్రీశైలం బ్యాక్ సైడ్ కూడా ఒక 24,000 క్యూసెక్కుల దాకా యూజ్ అవుతా ఉంది. మొత్తం మీద ఇన్ఫ్లోస్ ఒక 90,000 క్యూసెక్కులు పైగా ఉంటే అవుట్ ఫ్లోస్ మాత్రం 125,000 క్యూసెక్కుల దాకా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకి వచ్చిన వరద కన్నా కూడా ఇంకా ఎక్కువ కిందకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక నాగార్జున సాగర్లో తాజాగా మనం వరదను కనుక పరిశీలించినట్లయితే 590 అడుగుల కెపాసిటీ గాను ప్రస్తుతం నాగార్జున సాగర్లో 585 అడుగులకు వరద చేరింది. 312 టీఎంసీల ఫుల్ ట్యాంక్ కెపాసిటీకి 295 టీఎంసీలు జాయిన్ అయ్యాయి. రాబోయే 24 అవర్స్లో మరో 10 టీఎంసీలు కూడా వచ్చి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక 305 టీఎంసీలు దాటగానే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి పులిచింతలకు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే నాగార్జున సాగర్ నుంచి ఎడమకాలకు 4,000 క్యూసెక్కులు, మాదారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,350 క్యూసెక్కులు, కుడి కాలువకి ఒక 4,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. ఇక పులిచింతల ప్రాజెక్టుకి అయితే నేరుగా విడుదల చేయలేదు. శనివారం సాయంత్రం కానీ ఆదివారం కానీ నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఇక పులిచింతల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున వరద వచ్చి జాయిన్ అవుతా ఉంది. మూసీ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. కాసేపట్లో గేట్లు కూడా ఎత్తబోతా ఉన్నారు. ఇంకా వరద కూడా మొత్తం పులిచింతల ప్రాజెక్టును చేరే అవకాశం ఉంది. పులిచింతల ప్రాజెక్టులో మనం కనుక వరద పరిశీలించినట్లయితే 45 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం పులిచింతల్లో 19 టీఎంసీలు ఉంది. నాగార్జున సాగర్ గేట్లు కనుక లిఫ్ట్ చేస్తే పులిచింతల ప్రాజెక్టు 2 రోజుల్లోనే పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. ఇక పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి అయితే అవుట్ ఫ్లోస్ ఏం లేవు. ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో కురిసిన అతి భారీ వర్షాలతో పాలేరు, మున్నేరు, బుడమేరు ఈ నదులన్నీ పెద్ద ఎత్తున ఉపనదులన్నీ పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. ప్రకాశం బ్యారేజీకి 25,000 క్యూసెక్కులు పైగా వరదని
18 గేట్లు ఎత్తి సముద్రంలోకి రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇక కాలువలకు నీటి విడుదల కూడా తగ్గించారు. గత వారం 13,500 క్యూసెక్లు రిలీజ్ చేస్తే ఈ వారం 3,500 క్యూసెక్లు తగ్గించారు. ఎడతెరపి లేని వర్షాలు కురుస్తూ ఉన్నాయి కృష్ణా జిల్లాలో కూడా. దీంతో కాలువలు ఎక్కడైనా తెగే ప్రమాదం ఉంది కాబట్టి కాలువలకు నీటిని పూర్తిగా 3,000 క్యూసెక్లకు తగ్గించారు. వర్షాలు కనుక తగ్గుముఖం పడితే మరలా రైతులకు పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తారు. రాబోయే 48 అవర్స్లో నాగార్జున సాగర్, మంగళవారం నాటికి పులిచింత ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. ఇక ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదంతా నేరుగా సముద్రంలోకి రిలీజ్ చేయాల్సిందే. ఇక గోదావరి నది మీద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా వరద వచ్చి జాయిన్ అవుతా ఉంది. ఆ వివరాలు మనం మరో వీడియోలో తెలుసుకుందాం.